చెప్పులు దొంగ చెప్పులు దొంగ ఎక్కడున్నాడు మన చెప్పులు దొంగ కిచ్చోడు నానే కిచ్చోడు నానే బందరు పిచ్చ నానే పేరు నానే చెప్పాలి అమూల్ బేబీ చెప్పాలి అమూల్ బేబీ చెప్పాలి అమూల్ బేబీ చెప్పాలి అమూల్ బేబీ గారి నాయకత్వం ఇంట్లో దిగాలి
గత 4-5 రోజుల మట్టి తిరుపతిలో మరి జరుగుతున్నటువంటి పరిణామాలు పరిస్థితి రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా అందరూ చూస్తున్నారు. అంత ఘోరంగా మరి 600 రూపాయలు ఉన్నటువంటి ఘోరంగా ఉన్న అది అంత ఘోరంగా మరి జరిగినటువంటి 600 రూపాయలు అమ్మే నెయ్యిని 350 రూపాయలకి ఇస్తున్నారంటే అది ఎంత కలిసిందో ఏం కలిసిందో దాన్ని మరి సిబిఐ దర్యాప్తులో వాళ్ళే చెప్పి వాళ్ళు ఎందుకు పందికోవ కలిసిందని లేదా చేపల కలిసిందని రకరకాల కల్తీలు కలిసినాయని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళతో మీరు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మర్చిపోయి నిన్న మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి పేర్ని నాని గారు మా యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడతాం. నువ్వెవరో, నువ్వు ఎక్కడ భీమవరంలో ఏం చెప్పావు, బాప్తీసం తీసుకున్నానని చెప్పావు, జర్మనీలోనేమో చర్చిలో మోకాలు దండేసుకుని ప్రార్థన చేశావు, ఇష్టానుసారంగా మాట్లాడతాం. అలాగే మా రంజాన్ లో ముస్లింస్ ఇంటికి వెళ్ళి ఆ పెద్ద మాంసమేనా, ఆ పెద్ద మాంసం ముక్కలేనా అని ఇష్టానుసారంగా మాట్లాడటం మనం చూసాం. పేర్ని నాని గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మా రాష్ట్రంలో మీ నాయకులు దగ్గర 151 మంది ఉన్నారు. వాళ్ళెవరూ మాట్లాడినప్పుడు మీరు ఎందుకు నోటి దూరంతో మాట్లాడుతున్నారో అక్కడ అర్థం చేయాలి. మీరు ఎంగింగా మాట్లాడతాం. మొన్న గుడివాడలో
ఎందుకని 7-8 గంటల పాటు మీరు ఇంట్లో నక్కున్నారు. ఎవరికి లేని పరిస్థితి మీకే ఎందుకు వస్తుంది అనేది ఒకసారి పేరు నాని గారు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా మాట్లాడతాం, మళ్ళా రెచ్చగొడతాం. కూటమి నాయకులందరినీ, కార్యకర్తలను ఇష్టానుసారంగా మాట్లాడతాం. వాళ్ళ పేరు నాని గారు చూస్తున్నాం. పర్సనల్ విషయాలు మీకెందుకు? వాళ్ళ పిల్లలకు ఏ పేర్లు పెట్టుకుంటే మీకెందుకండి? వాళ్ళ పిల్లలకి ఏ పేర్లు పెట్టుకునే మీకెందుకు? ఆయన బాప్టిజం తీసుకుంటే మీకెందుకు? బాప్టిజం తీసుకోకపోతే మీకెందుకు? ఆయన ఏమన్నా మీ ఇంటి గురించి మాట్లాడా? మీ గురించి మాట్లాడా? ఆయన ఏదో ఉపాసం ఉండి ఒక ప్రాయశ్చిత్తంగా మన రాష్ట్రంలో జరిగిన దానికి ఆయన ఎవరిని విమర్శించకుండా ఆయన చేస్తుంటే ఆయన ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది ఎంతవరకు పద్ధతో ఒకసారి పేరు నాని గారు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయనకి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఏ అభిమాని ఏ రోజున ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. మొన్నటికి మనం చూసాం. మరి ఎక్కడ చూసినా మీరు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి. తెలంగాణలో కొరతకు వచ్చారు. ఇవాళ నీ సొంత ఊళ్ళోనే నేను ఎదురు తిరిగి మాట్లాడతాకు వచ్చారు. ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితి. ఇవాళ మీరు జరిగింది దృష్టిలో పెట్టుకుని మీరు మేము అనాలంటే మాకు తెలుసు అన్ని, ఇక్కడ ఎవరి గురించి అందరికీ తెలిసిన విషయాలే. కానీ మా నాయకుడు ఇష్టానుసారంగా మాట్లాడద్దు, పద్ధతిగా మాట్లాడమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనటం వల్ల మా నోరు కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాం. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే రెచ్చగొడుతున్నారు. ఇవాళ మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి 11 సీట్లకి పడిపోవడానికి ప్రజలకు తెలుసు అంటే ప్రజలకు అర్థమయ్యే మీ గురించి అందరూ మాట అనుకున్నట్టు రాష్ట్రం మొత్తం వడగొట్టారు. మీరు ఉన్నప్పుడు మా డిమాండ్ ఒకటే. మా డిమాండ్ ఏంటంటే క్షమాపణ చెప్పాలి. నాని గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మా నాయకుడిని ముస్లింస్ విమర్శించారు, క్రిస్టియన్స్ విమర్శించారు. ఆయన ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయన